ఎప్సాన్ L3210 ప్రింటర్ డ్రైవర్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు వీడియోలో అనేది చూపించడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రింట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రింట్ అనేది ఏ విధంగా ఇవ్వాలో కూడా మీకు పూర్తిగా అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు డ్రైవర్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ప్రింట్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి, ప్రింట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు వీడియో అనేది చూపించడం జరుగుతుంది. వీడియో వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి మాత్రం లైక్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోకి అనేది వెళ్ళిపోతాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసేసి ఇక్కడ బ్రౌజ్ లో వచ్చేసేసి ఎప్సాన్ L3210 డ్రైవర్స్ అని చెప్పేసి కొట్టంగానే మీకు ఫస్ట్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని ఓపెన్ చేయగానే మీకు సైట్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూసినట్లయితే ఈ ప్రింటర్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు కింద ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, కొంచెం వెయిట్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అనేది వెయిట్ చేస్తే మీకు కింద దానికి సంబంధించిన డ్రైవర్స్ లింక్స్ అనేది మీకు కింద అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా రిమైనింగ్ అవసరం లేదండి. ఓకే, ఈ విధంగా అనేది మనకి కింద అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఓకేనా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ కాకుండా మీకు రిమైనింగ్ డ్రైవర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. మీకు దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒకటి ఇక్కడ స్కానర్ డ్రైవర్స్, అదే విధంగా ప్రింటర్ డ్రైవర్స్ 2 రావడం జరుగుతుంది. ఈ 2 అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనే, ఫస్ట్ వచ్చేసేసి స్కానింగ్ చేసుకోవడానికి అనమాట స్కానర్ డ్రైవర్స్, రెండోది ప్రింటర్ డ్రైవర్స్. ఈ 2 మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 2 డౌన్లోడ్ చేస్తున్నాను. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిన 2 ఫైల్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఒక ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అనేది ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, పాపప్ లో మీరు ఓకే అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు ఇన్స్టాల్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేసుకొని మీకు నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మొత్తం ఓకే ఇచ్చేసేయండి. ఇక్కడ అగ్రి కొట్టేసేసి ఓకే చేయండి. చేసేసిన తర్వాత మీకు ఈ స్కానర్ డ్రైవర్స్ అనేది మీ దాంట్లో ఇన్స్టాల్ అవుతాం అనేది జరుగుతుంది. మొత్తం ఓకే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి రెండో డ్రైవర్స్ అనమాట, ఇవి కూడా సేమ్ ప్రాసెస్. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మీకు డ్రైవర్స్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం మీరు నెక్స్ట్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. డ్రైవర్స్ అనేది మీ సిస్టంలో అనేది ఇన్స్టాల్ అనేది అవడం జరుగుతుంది. మీ ప్రింటర్ అనేది కనెక్ట్ చేసి ఉంచిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసేయండి. ఓకేనా, ప్రింటర్ కనెక్ట్ చేసి డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేయండి. మీకు చిన్నగా లోడ్ అవుతుంది జరుగుతుంది, ఇన్స్టాల్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీ ప్రింటర్ అనేది మీకు చూపిస్తాను ఒకసారి. ఒక అప్లికేషన్ అనేది ప్రింట్ ఇవ్వాలంటే ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ప్రింటర్ దగ్గర ఏదైతే మీ ప్రింటర్ ఉందో ఆ ప్రింటర్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎప్సాన్ L3210 సిరీస్ అని చెప్పేసింది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు టిక్ బాక్స్ ఒకటి ఉంది చూసారా, దాని మీద క్లిక్ తీసేస్తే మీకు కలర్ చూపిస్తుంది. క్లిక్ అనేది ఇచ్చారంటే మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటుంది. ఓకేనా, ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ గా ప్రింటర్ లో మీకు ప్రింట్ కూడా ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తాను. డైరెక్ట్ గా మనం క్లిక్ ఇచ్చిన విత్ సెకండ్స్ లోనే మనకి పేపర్ ప్రింట్ కూడా రావడం జరుగుతుంది. చూడొచ్చు మీకు రిమైనింగ్ ప్రింటర్స్ తో పోస్తే ఇది చాలా స్పీడ్ గా అయితే మనకు ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఒకసారి ప్రింట్ క్వాలిటీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఓకేనా, మనకి ప్రింట్ అనేది ప్రస్తుతానికి నేను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అనేది ఇచ్చాను. మనకి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కూడా చూడొచ్చు, ప్రింట్ అనేది ఎంత క్వాలిటీగా ఉందో. అదేవిధంగా మీకు కలర్ ప్రింట్ కూడా ఒకసారి ఇస్తాను మీకు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇది మనకి ఈ విధంగా మనకి ప్రింట్ అనేది ఈ విధంగా చాలా స్పీడ్ గా అయితే రావడం జరిగింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవరైతే ఈ నెట్ సెన్సర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఆల్ ఇన్ వన్ బెస్ట్ ప్రింటర్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు కలర్ ప్రింట్ అనేది ఒకటి ఇచ్చి చూద్దాం. మన కలర్ ప్రింట్ కూడా సేమ్ మనకి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఎలా స్పీడ్ గా వస్తుందో కలర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్ గానే వస్తుంది. మీరు అది కూడా చూడొచ్చు. మనకి ఇది నెట్ సెంటర్స్ వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ గానీ కలర్ జెరాక్స్ గానీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవడానికి గానీ స్కానింగ్స్ గానీ ప్రతి దానికి అనేది మనకి ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అనమాట. ఇది మనకి అన్ని పర్పసెస్ కి అయితే ఇది యూజ్ అనేది అవుతుంది. మీకు కలర్ ప్రింట్ కూడా ఒకసారి చూడొచ్చు, క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో. కలర్ ప్రింట్ అనేది మీకు చాలా బాగుంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కి అయితే ఇంకా కలర్స్ అనేది ఇంకా చాలా క్లియర్ గా మనకి చాలా నీట్ గా అనేది రావడం జరుగుతుంది. మనకి అన్ని పర్పసెస్ కి అయితే మాత్రం ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట.
ఓకేనా. దీని ఫుల్ రివ్యూ కూడా మీకు నెక్స్ట్ అనేది చూపిస్తాను. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మర్చిపోకుండా.